హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన చుట్టుముట్టు జరిగే విషయాలు కానీ ఘటనలు కానీ ఈ ఘటనలు మనతో సంబంధం లేనట్టే ఉండొచ్చు. కానీ గమనించవలసిన పాయింట్ ఏమంటే ప్రతి ఘటన ఒక రీజన్తో జరుగుతుంది. ఆ రీజను చిన్నదే కావచ్చు, కానీ దాని రూట్స్ చాలా పెద్ద రీజన్కి కనెక్ట్ కావచ్చు. కనుక మనము రోజువారీ వింటున్న సమాచారాన్ని చాలా జాగ్రత్తగా గమనించి అది మనకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అని మనము ఒక్కసారి దాని గురించి ఆలోచించాలి. అంటే అందరూ ఆలోచించలేరు కనుకనే నేను నా తరఫున వీడియోలు వేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు జరిగే పేటిఎం కానీ వేరియస్ కార్పొరేట్ దాంట్లో ఘటనలు కానీ మీరు నమ్ముతారో లేదో సంవత్సరము 3 సంవత్సరాల క్రితమే గెస్ చేసి ఎప్పుడూ చెప్పేశాను. అన్ఫార్చునేట్లీ నా ఓల్డ్ లింక్డ్ఇన్ అకౌంట్ బ్లాక్డ్ ఉంది. కొన్ని కార్పొరేట్ శక్తులు దాన్ని బ్లాక్ చేయించాయి. కానీ అట్ ప్రజెంట్ నా లింక్డ్ఇన్ ఏముందో దాంట్లో కూడా నేను కొన్ని పోస్టులు వేసి నేను యూట్యూబ్కి వచ్చేసాను. సో ఆ పోస్ట్లో కూడా నేను క్లియర్గా పేటిఎం భవిష్యత్తు గురించి నేను చెప్పేశాను. అసలు పేటిఎం ఏమి, అసలు మన వాళ్ళు దానికి ఎలా అడిక్ట్ అయిపోయారు, అసలు పేటిఎం బిజినెస్ సస్టైనబులా కాదా అని నా లింక్డ్ఇన్లో నేను ఎప్పుడో రాశాను. నా పాత బ్లాక్డ్ అకౌంట్లో అయితే క్లియర్గా రాశాను. పేటిఎం అంటే పేటిఎం లిస్ట్ కాక ముందు, అంటే పేటిఎం ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిందో స్టార్ట్ చేసిన 1 ఇయర్కే నేను దాని భవిష్యవాణి చేసేసాను. అది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. మధ్యలో కూడా దాని లిస్టింగ్ అయినప్పుడే దాని గాలి వెళ్ళిపోయింది. నేను కంటిన్యూస్ క్యాంపెయిన్ చేశాను అగైన్స్ట్ పేటిఎం. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు నేను పేటిఎం గురించి ఇలా మాట్లాడుతున్నాను, అందరికీ యూస్ఫుల్ కదండి అన్నారు. కానీ 99.8% పేటిఎం యూజర్స్ దాని ఉపయోగాలు తెలుసు, కానీ దాని వెనుక ఉన్న బిజినెస్ లాజిక్ ఎంత వీక్ ఉందో ఎవరికి తెలియదు. దాని కారణంగా అందరూ పేటిఎం చేయి అని పిచ్చోళ్ళలాగా పేటిఎం చేస్తూ ఉన్నారు. మీరు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవుతుందని మీ పాస్వర్డ్స్ అవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటారు కదా, మరి ఒక ప్రైవేట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీకి మీ బ్యాంక్ అకౌంట్ అప్పగించేస్తే దాని వెనుక ఉన్న డేంజరు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం తన క్రాక్ కోడ్స్ ఎవరికైనా అమ్మేసింది అనుకోండి, ఇప్పుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని క్రాక్ చేసే కోడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అనుకోకుండా వేరే వాళ్ళ చేతికి చిక్కితే మీ అకౌంట్లు సేఫా అనే ఇంగిత జ్ఞానం లేకుండా తమ మెయిన్ అకౌంట్స్ అన్నీ ఆ పేటిఎం కానీ ఫోన్పే గూగుల్ పేకి లింక్ చేస్తే మీకు తెలుసో లేదు అంటే తెలియదు చాలామందికి, గూగుల్ పే అనేది చాలా డేంజరస్ సర్వీస్. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ యూజ్ చేయను, ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయను, మొబైల్ పేమెంట్ యూజ్ చేయను. అంటే నేను ఇంత సఫిస్టికేటెడ్ పర్సన్ అయి ఉండి ఇవన్నీ యూజ్ చేయను అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మీరు గూగుల్ పే యూజ్ చేస్తే మీ డేటా మొత్తం గూగుల్ అమ్ముకుంటుంది. చాలామంది సన్నాసులకు తెలియదు గూగుల్ పే చేస్తా, భారత్ పే, ఫోన్పే, ఆ పే, ఈ పే, రేజర్ పే, అన్నిటికీ ఆ ఫోన్ తీసుకుపోవడం, ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయడం, డబ్బులు ఇవ్వడం. 10-20 రూపాయలు కూడా చేంజ్ పెట్టుకొని అంత సోమరిపోతులం తయారైన. మీరు గూగుల్ పే యూజ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి బ్రా కొనుక్కుంది, ఒక సైజు బ్రా కొనుక్కున్న అర్ధ గంటకు
గూగుల్ ఆ డేటా ఈ బ్రా మ్యానుఫ్యాక్చరర్స్కి అందిస్తుంది. ఆ బ్రా మ్యానుఫ్యాక్చరర్ మీకు నెక్స్ట్ డే లేదా ఈవినింగ్ వరకే మీ ఈమెయిల్ కానివ్వండి, మీరు యూజ్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బ్రా టైప్స్, బ్రా డిజైన్స్ మీ సైజు బట్టి పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అంటే మీరు ఏ సైజు బ్రా వేసుకుంటున్నారో గూగుల్ వానికి తెలిసిపోతుంది. ఇది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కాదా? మీరు ఏ ప్యాంటీ వేసుకుంటున్నారో ఆ ప్యాంటీ సైజు కూడా చెప్పేస్తుంది. మీరు కాండమ్ కొంటే ఏ ఫ్లేవర్ కాండమ్ కూడా చెప్పేస్తుంది. అంటే అల్టిమేట్ ప్రైవసీ. మీరు శక్తి కోసం క్యాప్సూల్స్ తీసుకుంటే ఫలాని ముసలోడు శక్తి కోసం క్యాప్సూల్స్ తీసుకుంటున్నాడు అని ఫర్ ఎగ్జాంపుల్ మీ సోషల్ మీడియా అకౌంట్ మీ మనవరాలు ఓపెన్ చేసింది. వాళ్ళ ఫోనే ఉంటుంది కదా, సేమ్ డివైస్ మీరు యూజ్ చేసిందంటే, మీరు ఒక వయాగ్రా ట్యాబ్లెట్ కొనుక్కున్నారంటే మీరు వయాగ్రా ట్యాబ్లెట్ కొనుక్కున్నట్టు మీ మనవరాలకు తెలిసిపోతుంది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. అసలు పేటిఎం ఎందుకు బ్యాన్ అయిందో మీకు తెలియదు. బ్యాన్ కాదు, పేటిఎం బ్యాన్ కాదు. పేటిఎం ప్రాబ్లం ఏమో తెలుసా? పేటిఎం త్రూ యూపీఐ పోవడానికి రెడీ లేదు. అంటే గవర్నమెంట్ యొక్క పేమెంట్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ నుంచి తమ డివైసెస్ లింక్ చేసి పేమెంట్ చేయడానికి రెడీ లేదు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోతుంది కనుక. దే ఆర్ రెడీ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్, బట్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ఏ యూపీఐ ప్లాట్ఫామ్, అంటే డైవర్ట్ దేర్ ట్రాన్సాక్షన్స్ త్రూ యూపీఐ ప్లాట్ఫామ్. అంటే వాళ్ళకు గవర్నమెంట్కి తెలియకుండా ట్రాన్సాక్షన్ చేసేదే ఇష్టం. బ్యాంకులకు వాళ్లకున్నది అనైతిక సంబంధం. పేటిఎంలో వందలాది కోట్లు కట్ అయిపోయి ఆ డెస్టినేషన్కి చేరకుండానే పేటిఎం అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే పూల్ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ పూల్ అకౌంట్లో డబ్బులు అట్లా ఉన్నా వాళ్లకు వందల కోట్ల ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది పేటిఎంలో. అది వాళ్ళు బుక్స్లో చూపిస్తలేరు. నేను సుమారు 2 ఏళ్ల క్రితము పేటిఎంపై ఒక పోస్ట్ పెట్టాను. ఐదర్ పేటిఎం హ్యాస్ టు బికమ్ ఎ బ్యాంక్ ఆర్ ఇట్ హ్యాస్ టు సరెండర్ ఇట్స్ సర్వీసెస్ టు గవర్నమెంట్. అంటే త్రూ గవర్నమెంట్ పోవాలి. అది ఇవాళ అక్షర సత్యంగా మారి గవర్నమెంట్ పేటిఎం ఏం కోరుతుందంటే యూ బికమ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ డైవర్ట్ యువర్ ట్రాన్సాక్షన్స్ త్రూ యూపీఐ సో దట్ గవర్నమెంట్ కెన్ ప్రాపర్లీ మానిటర్ యువర్ పేమెంట్స్. అంటే రెండింటికి పేటిఎం అగ్రి అవుతుంది. ఎందుకంటే వన్స్ పేటిఎం బికమ్స్ అ బ్యాంక్ naturally it cannot run a parallel payment service. అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ పేమెంట్ ప్లాట్ఫామ్ లాగానే ఈ పేటిఎం అవుతుంది. అంటే పేటిఎం కూడా ఇప్పుడు యాక్సిస్ మొబైల్ పేమెంట్స్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మొబైల్ పేమెంట్స్, ఎస్బీఐ యోనో లాగా అది కూడా మారిపోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ హిడెన్ ఇంట్రెస్ట్, హిడెన్ డబ్బులు ఇవన్నీ గవర్నమెంట్కి చూపించాల్సి వస్తుంది. అంటే అలా కలెక్టర్ చేయలేకపోతుంది. అందుకోసము ఈ డిస్క్రీట్ అడ్వాంటేజ్ ఉన్నందుకు పేటిఎం నేను బ్యాంకు గాను నేను త్రూ యూపీఐ పేమెంట్స్ చేయాలి. అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ అల్టిమేటం ఇచ్చింది దానికి. ఐదర్ యూ బికమ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ యూ ఫాలో ప్రాపర్ ప్రొసీజర్ టు ట్రాన్స్ఫర్ మనీ. దీంట్లో డేంజర్ ఏముంది తెలుసా? పేటిఎంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ స్టేక్ మెజారిటీ ఉంది. ఒక షెడ్యూల్డ్ పేమెంట్ ప్లాట్ఫామ్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ హుకుం చెలాయిస్తున్నారంటే ప్రతి ఒక్క డేటా అంటే అకౌంట్స్ డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసము పేటిఎంని మీరు ఐదర్ యూ బికమ్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ యూ రీషెడ్యూల్ ఆర్ యూ డైవర్ట్ యువర్
పేమెంట్ మనీ త్రూ యూపీఐ అంటారు. ఇది గవర్నమెంట్ చర్య ప్రజల సెక్యూరిటీ కోసమే. చాలా మంది తెలియదు. నేను ఇది 2 years బ్యాక్ చెప్పాను. నేను ఈ మన యూట్యూబ్లో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవి కూడా దానికి వ్యూస్ రావు, పాడరావు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ముందే క్రాక్ చేసినా అది ఎవడో కాపీ చేసుకొని వాళ్ళు యూట్యూబ్లో వేసుకొని 1000 వ్యూస్ 1,00,000 వ్యూస్. ఎందుకు నా కర్మ? అందుకోసం చెప్తలేను. ఇప్పుడు పేటిఎం డాటా లీక్ అయినప్పుడు నాకు నవ్వొచ్చింది. పేటిఎం గవర్నమెంట్ షెడ్యూల్ బ్యాన్ చేయమన్నప్పుడు నవ్వొచ్చింది. ఇప్పుడు కూడా నవ్వే వస్తుంది. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఈ గతి పేటిఎంకి పడుతుంది. ఇప్పుడు భారత్ పే ఏమైంది? వాళ్ళే గుద్దుకొని వచ్చిండ్రు. అంటే ఒక సిటిజన్స్ది బ్యాంక్ డేటా హ్యాండిల్ చేసే ఒక కంపెనీలో కొట్లాటలు కానివ్వండి, ఈ 2 నంబర్ ట్రాన్సాక్షన్లు కానీ జరుగుతుంటే అది వాళ్ళ అకౌంట్లకే ముప్పు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మన భారతదేశంలో బ్యాంక్స్ పరిస్థితి ఏమి? మీరు నమ్ముతారో లేదో, ప్రతి ఒక్క బ్యాంకు హౌసింగ్ లోన్ మీద వేలాది అంటే వేల కోట్లు సంపాదిస్తుంది. మీకు తెలియని విషయం ఏమంటే ఒక హౌసింగ్ లోనుపై ఒక బ్యాంకుకు వడ్డీ ఎంత విధిస్తుంది? మీకు 8.5 9. కానీ వాళ్ళు సంపాదిస్తున్న వడ్డీ తెలుసా మీకు? 14 to 18%. అది ఏ బ్యాంకు ఓపెన్గా బహిర్గతంగా చెప్పారు. కనుకనే మీ ఎంట పడి మరి అడ్డమైన ప్రాజెక్టులకు లోను ఈజీగా శాంక్షన్ చేస్తారు. అంటే మీ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందో విత్ సెక్యూరిటీ అంత ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ రూపేణా వసూలు చేస్తారు. నా దగ్గర భయంకరమైన డేటా ఉంది, నా పాత వీడియో ఉంది. అసలు మీరు కట్టేది 8.5 ఇంట్రెస్ట్ కాదు, మీరు చెల్లించే హౌసింగ్ లోన్ విధానము కరెక్టు కాదు. కనుకనే బ్యాంకులు పెద్ద ప్రాజెక్ట్స్లకు కూడా సునాయాసంగా లోన్స్ ఇచ్చారు. ఎందుకంటే వడ్డీ మీరు అనుకున్నట్టు 8.5% వాళ్ళకి రాదు, 14 నుంచి 18% వడ్డీ వాళ్ళకు వస్తుంది. ఇంకా ఎక్కువనే వస్తుంది. నేను ఒక భయంకరమైన డేటా తీశాను. ఈ బ్యాంక్స్ ఎట్లా చేస్తున్నాయి? బ్యాంక్స్ సీజ్డ్ ప్రాపర్టీస్. బ్యాంక్ మీరు 6 నెలలు కట్టకపోతే సీజ్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీ. సీజ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే లాభం చూస్తే స్టన్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర మీరు కట్టే వడ్డీ కన్నా సీజ్డ్ ప్రాపర్టీస్ పై వచ్చే ఆదాయమే చాలా ఎక్కువ. అది ఏ బ్యాంకు బహిర్గతంగా చెప్పదు. అంటే ఇవన్నీ అసలు పబ్లిక్ డొమైన్లో ఉండాలి. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా డొమైన్లో పెట్టదు. గవర్నమెంట్ ఇది పెట్టకపోయినా ఏమనదు. ఎందుకంటే బ్యాంకులు తీవ్రంగా లాభపడి ఆ డివిడెండ్ గవర్నమెంట్కి వస్తుంది కనుక గవర్నమెంట్ కూడా నోరు మూసుకొని కూర్చుంది. మన యూట్యూబ్లో ఉన్న శశికాంత్ అనే ఒక వ్యక్తి అసలు గార్లిక్ అంటే ఎల్లిపాయ రేటు ఎందుకు పెరుగుతుందన్న అని చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్. వినడానికి ఎల్లిపాయ అనిపించినా ఇది బ్రహ్మాండమైన క్వశ్చన్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఉల్లిగడ్డ రేటు 40-50కి పోయి ఇమ్మీడియట్గా ఇప్పుడు 8-7కి వచ్చేసింది హోల్సేల్ మార్కెట్లో. 100కు కూడా పోయింది. 100 నుంచి సీదా 7 రూపాయలకు వచ్చింది. కానీ ఈ గార్లిక్ వెల్లుల్లి కానీ అల్లం కానీ తగ్గుతలేవు, దారికి వస్తలేవు. ఎందుకు? మీరు ఒకసారి ఆలోచించండి. అల్లం అనేది సపరేట్ పంట. అల్లానికి వెల్లుల్లికి ఏ సంబంధమూ లేదు, వెల్లుల్లికి అల్లానికి ఏ సంబంధమూ లేదు. ఈ రెండు సంబంధం లేని వేరే ప్రాంతాల్లో వేరే నేలల్లో పండే పంటలు
ఒకే రకంగా ప్రైస్ ఎందుకు మెయింటైన్ అవుతున్నాయి? అసలు దీని వెనుక ఉన్న శక్తి ఏమి, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. అల్లము వేరే పంట, అల్లానికి వెల్లుల్లికి సంబంధమే లేదు, ఏ పంటకు ఆ పంట. కానీ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు వెల్లుల్లికి అల్లానికి ఏ సంబంధం లేదు, సపరేట్ పంట. లక్షల టన్నుల వెల్లుల్లి కోల్డ్ స్టోరేజ్లో పడుంది. అల్లం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేరు కనుక దాన్ని ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంది తప్ప, ఈ వెల్లుల్లిని కృత్రిమంగా గోడౌన్లలో కోల్డ్ స్టోరేజెస్లో పెట్టి కృత్రిమ షార్టేజ్ సృష్టిస్తుంది. అల్లం మార్కెట్లో రెగ్యులర్గా వస్తుంది, కానీ అల్లం వెల్లుల్లి కాంబినేషన్ కనుక ఈ ప్రైస్ కూడా నియరెస్ట్ వెల్లుల్లి దగ్గర తీసుకోపోయి పెట్టచ్చు. ఈ ఆనియన్కి ఏ సంబంధం లేదు కనుక ఆ ఆనియన్ దిగి 7-8 రూపాయలకు వచ్చేసి హోల్సేల్ మార్కెట్స్. అంటే ఈ ఉల్లిగడ్డ ఎట్లా పండుతుందో వెల్లుల్లి కూడా అదే రకమైన పంట. ఇప్పుడు 200-300 ఉన్న వెల్లుల్లి ఉల్లిగడ్డ వేసే కన్నా వెల్లుల్లి వేయచ్చు కదా. వెల్లుల్లి వేసిన వెల్లుల్లి పంట బయటికి వస్తలేదు. ఇది అందరూ గమనించవలసిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో లక్షల టన్నుల వడ్లు పండినాయి. ఆ పండిన వడ్లు ప్రాసెస్ చేస్తే మార్జిన్ 30 రూపాయల. ఇప్పుడు బియ్యం 60, మద్దతు ధర 2100. పబ్లిక్ మార్కెట్లో 1800 కన్నా ఎక్కువ ఇవ్వడు. అంటే 18 రూపీస్ ఉన్న వడ్లు 1 కిలోకి 6 రూపాయల చొప్పున, ప్రైవేట్ మిల్కి 6 రూపాయల చొప్పున ఇచ్చినా అది 24 రూపాయలు దాటకూడదు. ఇప్పుడు చలామణి అవుతున్న ప్రైస్ 55 to 60 రూపీస్. అంటే ఒక బియ్యం పైన ఎంత మార్జిన్ అంటే డబల్ మార్జిన్. ఒక కామన్ కమాడిటీ, ఎడిబుల్ స్టేపుల్ కమాడిటీకి మార్జిన్స్ డబల్ ఉండకూడదు, స్టేపుల్ కమాడిటీ మార్జిన్స్ బిట్వీన్ 10 to 30% దాటకూడదు. అంటే గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఇటువంటి స్టేపుల్ కమాడిటీస్లో మార్జిన్ 100% ఉండకూడదు. ఇది ఆర్టిఫిషియల్ స్పైక్ హోల్డింగ్కి సంకేతము. హోల్డింగ్ అంటే తీసుకుపోయి గోదాముల్లో నిల్వ ఉంచి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు భారత్ రైస్ అనే రైస్ ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తుండ్రు? ఎందుకంటే 60 రూపాయల బియ్యం ఉంటే ఆ సర్కారు మునిగినట్టే. అందుకోసము ఇప్పుడు భారత్ రైస్ అని 25 రూపాయలు 30 రూపాయలకు మనకు ఇచ్చేటట్టు చూస్తుంది. దానిపై సర్కారుకు మీకు లాభం ఎంతో తెలుసా? 10 రూపాయల లాభం. సర్కారుకు 10 రూపాయల లాభం. ఎందుకంటే ఇది సోనా మసూరి వెరైటీ కాదు. అందుకోసమే గవర్నమెంట్ కూడా లాభం మార్జిన్ పెట్టుకొని మార్కెట్కి సగం రేట్లో ఇచ్చేస్తుంది.
అంటే ఇది గవర్నమెంట్ పరపతి పెంచుకోవడానికి తప్ప మన అవసరాల కోసం కాదు. ఇప్పుడు రేషన్ రైస్ని డబుల్ పాలిష్ చేసి సోనా మసూరి అని అమ్మేవాళ్ళు కోకోలు ఉన్నారు. రేషన్ రైస్ కొనుక్కొని 10 రూపాయలకు దాన్ని డబుల్ పాలిష్ చేసి సోనా మసూరి అని అమ్మేటోళ్ళు కోకోలు ఉన్నారు. ఈ రైస్ 45 రూపాయలకు అవైలబుల్ ఉంది. అంటే 10 రూపాయలకు కొని దాన్ని డబుల్ పాలిష్ చేస్తే 13 రూపాయలు అవుతుంది. 13 రూపాయల రైస్ 45 రూపాయలకు అమ్ముతున్నారు డబుల్ పాలిష్. బియ్యాన్ని కట్ కూడా చేస్తుంది. పాకిస్తాన్ నూకలు సుమారు 25 రూపాయలకు అమ్ముతుంది. నూకలు 25-30 రూపాయలు నూకలు అమ్మేస్తుంది. ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టినా రైస్ ప్రైస్ 60కి తగ్గుతలేదు. ఎవ్వడు కిమ్మంటలేదు. పాల రేటు ప్రతి సంవత్సరం 2 రూపాయలు ఎందుకు పెరగాలి ప్రశ్నిస్తుండ్రు ఎవరన్నా? గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ సంస్థ లీటర్ పాలు 54 ఇచ్చినప్పుడు హెరిటేజ్ లాంటి సంస్థ 60 పైన ఎందుకు అమ్మాలి? తిరుమల లాంటి పాలు 60 రూపాయల పైన ఎందుకు అమ్మాలి? అడ్డమైన విజయ డైరీ 58 రూపాయలకి ఎందుకు అమ్మాలి అని ప్రశ్నిస్తున్నారా? లీటర్కి 4 రూపాయలు లెక్కేసుకుంటే నెలకు 120 రూపాయలు, సంవత్సరానికి 1200. ఉట్టి పాల మీద లాస్, లీటర్ పాల మీద లాస్ 1200. ఇలా మీరు 2, 3, 2, 3, 2, 3, ఈ టమాటా మీద 2, 3, ఆలుగడ్డ మీద 2, 3, చాయ్ పత్తా మీద 5, 10, షుగర్ మీద 2, 3, జొన్నల మీద 2, 5, 6, బియ్యం మీద 10, 15. ఇలా చేసుకుంటూ పోతే ఒక మనిషి సేవింగ్ కెపాసిటీ మీద ఇది దెబ్బ కొడతలేదా? ఎవ్వరు ఆలోచించారండి. ఎవ్వరు గట్టిగా అరవరు. 2 రూపాయలేగా, 2 రూపాయలే, ఇక్కడ 2 అక్కడ 2 అంటే సంవత్సరానికి వాళ్ళపై ఒక 50-60 వేల భారం పడుతుంది. కానీ ఎవడు కిమ్మంటలేదు. పెట్రోల్ ధర పెరిగింది, రైస్ ధర పెరిగింది, గోధుమ పిండి పెరిగింది, తొక్కల జొన్నలు కూడా 60, పచ్చ జొన్నలు 60, మామూలు జొన్నలు 40. జొన్నల మద్దతు ధర ఎంత, బయట ఉన్న రేట్లు ఎంత? ఇప్పుడు అక్కడైతే పాలిష్ కాదు కదా, డబుల్ పాలిష్ కాదు కదా జొన్నలు. జొన్న రేట్ అంతెందుకు పెరిగింది? అంత మార్జిన్ ఎందుకు ఉంది? ఒక స్టేపుల్ ప్రోడక్ట్పై 100% మార్జిన్ ఉండే అవకాశమే లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? ఎవ్వరు ఏం చేస్తారు. మద్యంపై రేటు పెంచేసిండ్రు. ఒక బాటిల్పై రోజు ఒక బాటిల్ క్వార్టర్ కొడితే క్వార్టర్పై 20 రూపాయలు అంటే 1200. 20 రూపాయలు అంటే సరే అంతే 1200. రోజుకో బాటిల్ 600 అనుకోండి సార్, 600. లేదా మంచి బ్రాండ్ తాగితే 1200, 1500, 2000. డిపెండ్స్ ఆన్ పర్సన్ ఇన్కమ్. మద్యము, ఫుడ్, క్లోదింగ్ పక్కన పెట్టండి. అది పండుగ కొంటాము, ఏదో 200, 300 ఎక్స్ట్రా పెడతాము. మందులు, తాగే మందు, అడ్డం పడితే వేసుకునే మందు, 2 కాస్ట్ పెరుగుతున్నాయి. ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ కూడా మీరు కంపేర్ చేసుకోండి. 5 years బ్యాక్ జనరిక్ మెడిసిన్ ప్రైస్ ఏముండే, ఇప్పుడు ఏముండే? జస్ట్ 3 years బ్యాక్ జనరిక్ మెడిసిన్ కాస్ట్ ఏముంది, ఇప్పుడేమో. బట్టల దగ్గర నుంచి షూస్ వరకు అన్నీ కాస్ట్ పెరిగినాయి. రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరిగినాయి, రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి, రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరిగినాయి. రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్స్ పెరగకూడదు కదా, అందరు ఆపుకోవచ్చు కదా. 5 లక్షలు 10 లక్షలు రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టాలి? 10 లక్షల్లో ఏమేమి వస్తాయి మనకు?
10 లక్షల మీద మనిషి బతికేయచ్చు నా ప్రకారం. అది మనం రిజిస్టర్ చేసుకుంటాం. అంటే ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం 10 లక్షలు ఇచ్చేస్తుంది. కార్ పార్కింగ్ 5 లక్షలు ఇచ్చేస్తుంది. మార్కెట్లో కొత్తిమీర 10 రూపాయలకి 12, మన ఇంటి దగ్గర 10కి 2, 10కి 3, 10కి 4, మనం అడిగితే 10కి 4. 200, 300% తక్కువ ఇస్తున్నారు మనకు ఇంటి దగ్గర. కానీ మనమందరం కష్టపడి ఆఫీస్లోకి పోయి పనిచేసి డబ్బులు తెచ్చుకొని 200%, 300%. 4 ఇడ్లీలు 6 రూపాయలు మ్యాక్సిమం. 4 ఇడ్లీలు 6 రూపాయలు. 4 ఇడ్లీలు మనం 30 రూపాయలు పెడుతున్నాం. ఎంత శాతం పెడుతున్నాం? 400%. 300% ఇడ్లీపై. ఒక ప్లేట్ ఇడ్లీపై 300% ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నాం. సండే రాగానే ఒక 6 ప్లేట్ ఇడ్లీలు తెచ్చిందంటే మీరు లెక్కేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈవెన్ మొబైల్ ఛార్జెస్ కూడా పెరిగిపోయాయి. స్లోలీ ఇప్పుడు 91, 100 అబౌవ్ మినిమం రీఛార్జ్. మొబైల్స్ కూడా మోడల్స్ కావాలని చేంజ్ చేసి వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటుందా, ప్రతిసారి మనం జిఎస్టీ కడుతున్నాం. మొన్న గవర్నమెంట్ ఆదాయ పన్ను మీద 7 lakhs వరకు ఏ పన్ను కట్టవలసిన అవసరం లేదు అని నిర్మలా సీతారామన్ క్లియర్గా చెప్పింది. మన సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో అసలు ఏ అంటే రాయితీ ఇవ్వలేదు, ఏమాత్రం తగ్గలేదు అని ప్రచారం చేస్తారు. అంటే మనం వినే సమాచారం తప్పు, మనం వాడే ప్రోడక్ట్స్ తప్పు, మనం పే చేసే పేమెంట్స్ తప్పు. నేను ఎప్పుడో చెప్తున్నా, మొబైల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్కి వాళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తారు, జాగ్రత్త. హిడెన్ ఛార్జెస్ మన దగ్గర వసూలు చేసినా మనకు తెలియదు. అంటిల్ ఎవరన్నా కోర్టులో పిటిషన్ వేస్తే కానీ మనకు అవన్నీ బయటికి రావు. నేను రియల్ ఎస్టేట్పై ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా అంటే నా దగ్గర ప్రతి ఒక్క సెక్టర్ది భయంకరమైన డేటా ఉంది. షుగరు, క్రూడు, బట్టలు, ఎఫ్ఎంసీజీ, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కంప్యూటర్స్, జాబ్ మార్కెట్ డేటా, ఇలాంటి డేటా చాలా ఉంది. నేను ప్రతిదీ వీడియో చేసి వేయలేను. ఆ లింక్డ్ఇన్లో రాస్తే ఏం డబ్బులు రాకుండా అందరూ నాది మక్కి టు మక్కి కాపీ చేసుకొని బిజినెస్ మ్యాగజైన్లో వేసుకుంటుంది. అందుకోసం నేను లింక్డ్ఇన్ రాసేది బంద్ చేస్తాను. నేను ఈ స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్ ఇటువంటి దాని మీద కూడా పెద్ద క్యాంపెయిన్ లాంచ్ చేసి దానివల్ల నా పాత లింక్డ్ఇన్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. అంటే నిజాలు ఎవరికి తెలియదు. ఈ జెప్టో, జొమాటో, స్విగ్గీ ఏం చేస్తే నాకు బాగా మీ హెల్త్తో ఎట్లా ఆడుకుంటున్నాయి నా దగ్గర డేటా ఉంది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తుండ్రు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ నాకు తెలుసు. ఇంత రీసెర్చ్ చేసినవి యూట్యూబ్లో చెప్తే ఆ యూట్యూబ్లో చెప్పినవి కూడా కాపీ చేసుకొని వాళ్ళే వేసుకుంటారు. నేను అందుకోసం యూట్యూబ్లో అన్నీ పై చెప్తా. అసలు చెప్తే మాకు వచ్చే లాభం కూడా లేదు. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా అడిగితే మీరు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఇవ్వమని అడుక్కుంటున్నారండి. నాకు అడుక్కునే కర్మ లేదు. నా దగ్గర బ్రహ్మాండమైన డేటా ఉంది. కమర్షియలీ ఏది నాకు సూటబుల్ కాదో అది నేను చేయను. రియల్ ఎస్టేట్ పై కూడా నా దగ్గర బ్రహ్మాండమైన రియల్ డేటా ఉంది. నాకేం లాభము? పై వీడియోస్ నేను చేయగలను. ఇలాంటివి ఇగో ఇట్లా అవుతుంది, మీరు అలర్ట్గా ఉండండి, ఇంత మాత్రం చెప్పగలను.
ఇట్లా చేయండి, ఇక్కడ కొనండి, ఇన్ని మీటర్స్ కొనండి, ఇట్లా కొనండి, మీరు ఇలా ఖర్చులు తగ్గించుకోవచ్చు, మీరు ఇప్పుడు ఇది వస్తుంది, ఈ పాలసీ వస్తుంది. ఆ పాలసీ రావడానికి కూడా ధనమని రావాలి. ఇప్పుడు 5% రిబేట్ ఆన్ హోమ్ లోన్స్ అనే ఒక పాలసీ ఉంది గవర్నమెంట్ దగ్గర, అది హోల్డ్ చేసి పెట్టుకున్నది. రాబోయే నెక్స్ట్ బడ్జెట్ సెషన్ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక వచ్చే బడ్జెట్ సెషన్లో అది ప్రవేశపెట్టవచ్చు. మనం వెయిట్ చేయాలి. కొన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఇస్తుంది గవర్నమెంట్, డైరెక్ట్ చెప్పదు. అది మనము దాన్ని డీకోడ్ చేసి మన కోసం యూజ్ చేసుకోవాలి. చాలా మందికి ఇండ్లు కొనొద్దు అని నేను ఒక పెద్ద లాజిక్తోనే చెప్తాను. ఎవడు బుర్రలు ఎక్కలేదు. ఎందుకు కొనొద్దు, ఇక్కడ కొనాలన్నా అక్కడ కొనాలన్నా, అక్కడ 500 గజాలు ఉంది, 200 ఉంది, అక్కడ 35,000కి ఇస్తుండు, 35,000 40,000 చాలా కాస్ట్లీ. హైదరాబాద్లో ప్రాపర్టీ ప్రైసెస్ 10,000 దాటవచ్చు. ఇక్కడ మైక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ హైదరాబాద్ చూస్తే 10,000 పైన అంటే అది మరి కోర్ ఏరియా అయితే మాత్రమే 30,000 గజం ఉండాలి. ఇక్కడ 80,000 60,000 70,000 10,000 దాటొద్దు. హైదరాబాద్ ఎకనామిక్ కండిషన్ చూసుకుంటే ఏ భూమి 10,000 దాటొద్దు. కానీ 30,000 కామన్. ఇప్పుడు నేను చెప్తుంటే విచిత్రం అనిపిస్తుంది కదా మీకు. కొన్నేళ్ళు అయినాక గురుదత్ అనే వ్యక్తి ఎప్పుడో చెప్పిండే 2 ఏళ్ల క్రితం, అది కరెక్ట్ అవుతుంది అనుకుంటా. అప్పుడు లేట్ అయిపోయింటుంది మొత్తం కథ. ఇప్పుడు నేను మొత్తుకునే ఇంటోడు లేడు, అడవుల ప్రశ్నలు వేసుడు. నాకు ఓసారి బాధ వేసి ఇటువంటి జరుగుతుంటే, నేను రాసినవి కళ్ళ ముందు జరుగుతుంటే ఒకసారి బాధ అవుతుంది. నేను లింక్డ్ఇన్లో రాసినవి మ్యాగజైన్లో వేసుకున్నాను, అమ్ముకున్నాను. నా డేటా మొత్తం మక్కి కాపీ చేసి మ్యాగజైన్లలో వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఇలా రాయటం కరెక్ట్ కాదు. మనం కష్టపడి సంపాదించిన డేటా గద్ద ఎత్తుకోబోతుంది. అందుకోసం నేను ఈ మంచి మార్గం అనే ఛానల్ ఇచ్చిన. దయచేసి గమనించండి, హౌసింగ్ సెక్టర్లో కూడా బ్యాంకులకు విపరీతమైన లాభం ఉన్న కారణంగా వాళ్ళు ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్ట్స్ కూడా లోన్స్ శాంక్షన్ చేసి పారేస్తారు. హైలీ పొల్యూటెడ్ జోన్స్లో కూడా రెసిడెన్షియల్ ప్రాడక్ట్స్కి నియర్లీ 90% బ్యాంక్ లోన్స్ ఇస్తారు. వాళ్ళు లోన్ ఇస్తున్నారు కదా అని మీరు దాన్ని ఎన్కాష్ చేసుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకోరలేదు. ఫుడ్ పెరిగింది, ఇన్ఫ్లేషన్, వెజిటేబుల్ ఇన్ఫ్లేషన్ పీక్లో ఉంది. మీరు చూడండి, గోల్డ్ ధర పెరుగుతుంది అంటే ఎకానమీలో ఏదో తేడా వస్తుంది అని అర్థం. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుంది అంటే వేరే బ్యాంకులపై భరోసా లేనప్పుడు, గవర్నమెంట్పై భరోసా లేనప్పుడు, వేరే ఇన్స్ట్రుమెంట్స్ గ్యారంటీ రిటర్న్ ఇవ్వనప్పుడు, గ్యారంటీ రిటర్న్ ఇచ్చిన సేఫ్టీ లేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనబడుతుంది. బంగారం ధర పెరుగుతుంది అంటే ఐశ్వర్యం పెరుగుతుంది అని అర్థం కాదు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తుంది అని బంగారం చెప్పకనే చెప్తుంది. ఇది ఎకనామిక్స్ ఒక పవర్. ఇది ఏ సైన్స్ చదివినా తెలియదు. ఎటువంటి సైన్స్, స్పేస్ సైన్స్ చదివినా ఈ లాజిక్ తెలియదు. ఎకనామిక్స్ చదవటం వల్ల మాత్రమే తెలుసు. బంగారం ప్రైజెస్ పెరుగుట ఐశ్వర్యానికి సంకేతం కాదు, సంక్షోభానికి సంకేతం. బంగారం ఇంకో 4,000 3,000 పెరిగితే బంగారం మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసేయండి. మీకు మళ్ళీ బంగారం 52, 53, 54 వస్తుంది. ఒక తులం మీద 10,000 ప్రాఫిట్ గ్యారంటీ. తులం మీద 10,000. మీరు బంగారం అట్లనే పెట్టుకొని కూర్చున్నా పెరిగి మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పెరిగి మళ్ళీ కిందికి వస్తుంది. మీకు వచ్చే లాభం ఏం లేదు. బంగారం సంక్షోభానికి సంకేతం.
రియల్ ఎస్టేట్ ధరలలో విపరీతమైన పెరుగుదల, అది అంటే రియల్ ఎస్టేట్లో జరిగే ఫ్రాడ్కు సంకేతం. డిమాండ్ సప్లై అనేది వంకాయ ధరలు కూరగాయల ధరలు పెరిగినట్టు పెరిగి పడదు. దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ని ఎప్పుడు అవాయిడ్ చేసి అది బైపాస్ చేసిపోతుందో అప్పుడే అది ఫ్రాడ్ అనిపించుకుంటుంది. అంటే ఎకనామిక్ సూత్రాలకు అంటే దాన్ని పాటించకుండా దాన్ని వయలేట్ చేసుకుంటా ఒక సెక్టర్ పోతుంది అంటే అక్కడ 2 నంబర్ దందా జరుగుతుంది అని సంకేతం. నేను అందుకోసం రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి అని నాకు అందిన సమాచారం బట్టి చెప్తున్నా. ఇంకా మీ కర్మ, మీ దరిద్రం. మీకు హౌసింగ్ లోన్ కట్టే తీట అంత ఉంటే మీ చావు మీరు చావండి అని చెప్తాను. ఇంకా దీనికన్నా ఘోరమైన వర్డ్స్ నేను యూజ్ చేయదలుచుకోలేదు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా నా మాట సత్యమే అవుతుంది. మీ దగ్గర ఒక 100 కోట్లు ఉంది అనుకోండి, అయినా నా మాట సత్యమే అవుతుంది. నా మాట వినవలసిందే, లేకపోతే సర్వనాశనం. నేను చెప్తాను, నా దగ్గర ఉన్న డాటా అరుస్తుంది, జింకరిస్తుంది. బాబు, భయంకరమైన స్థితులు భారతదేశంలో ఉన్నాయి. సోయి లేకుండా జనాలు షాపింగ్ చేసుకుంటున్నారు అని డాటా చెప్తుంది. అందుకోసం నేను అరుస్తున్నా గట్టి, ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు. అయినా కదా నేను ఇక్కడ కొనాలన్నా నీ చావు నువ్వు చావు. అమ్మడానికి కూడా జంకుడే, కొనడానికి జంకుడేం లేదు. విచ్చలవిడిగా కొనడం. అమ్మడానికి జంకుతున్నారు. బంగారం అమ్మంగానే పెరిగితే పెరిగింది, ఒక 5,000 అయింది, పోయేదేముంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోటి పెట్టి కొంటే అది 40 లక్షలు అయితే 60 లక్షల నష్టం కదా. దీని మీద ఏం ప్రాబ్లం లేదు, కొనుడే. పందులు కొన్నట్టు కొనడు. పంది ఎందుకు అంటున్నా అంటే ఏ బాదరబందీ లేకుండా అడ్డగోలుగా తింటుంటుంది మోరిలో మూతేసి. ఇప్పుడు బయింగ్ చేస్తే పరిస్థితి అదే రియల్ ఎస్టేట్. లక్షల నష్టం. మీరు ఇమాజిన్ చేయండి, పటాన్ నిన్న చేసిన వీడియోలో పటాన్ చెరు, మన నానక్రామ్ కూడా, శంకర్పల్లి ఒక ట్రయాంగిల్లో 2.4 లక్షల ఫ్లాట్లు కడుతుండ్రంటే ఎందుకు కడుతుండ్రు? ఎట్లా అప్రూవల్ వచ్చినాయి? గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ ఏముంది? రోడ్స్ సరిపోతాయా? అంటే 10 లక్షల మందికి అక్కడ నివాసాలు ఫ్లాట్ రూపంలో ఇస్తుంది. 10 లక్షల మంది. రాబోయే 3-4 ఏళ్లలో 10 లక్షల మంది ఆ ట్రయాంగిల్లో ఉంటే ఆ ట్రయాంగిల్ పరిస్థితి ఏంటి? మనం పెద్ద పెద్ద హై రైజెస్ కొంటున్నామంటే బయటి రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలకు ఉపాధి కలిగిస్తున్నాం. ఎందుకంటే ఈ హై రైజెస్ పై పనిచేసే వాళ్ళు డెడ్ చీప్ లేబర్ ఫ్రమ్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. అదే మనం ఒక ఇల్లు కట్టించుకున్నామంటే ఇక్కడ ఉన్న తెలుగు ఆంధ్ర మేస్త్రికో మన తెలంగాణ కూలీకో జాబ్ దొరుకుతుంది. మనం ఇది ఆలోచిస్తలేదు. మనం హై రైజ్తో కొంటున్నాం. హై రైజ్తో కొంటే వాడు చీప్ లేబర్ పెట్టి చీప్ మెటీరియల్ పెట్టి మనకు ప్రీమియం రేట్లు అంటిస్తున్నాడు. అక్కడ యూజ్ చేస్తుంది మన లేబర్ కూడా కాదు. అంటే మన రాష్ట్రానికి ఉపయోగపడని, మన దేశానికి ఉపయోగపడని ఒక ప్రైవేట్ వ్యక్తికి సంపన్నుడు చేసే పనిలో మనం బిజీగా ఉన్నాం. దయచేసి ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనించండి. ప్రతి ఒక్క వస్తువు పెరుగుదల భయంకరమైన సిచ్యువేషన్ని చెప్పకనే చెప్తుంది. అందరూ జాగ్రత్తగా ఖర్చు చేయండి, ఖర్చులు తగ్గించుకోండి. ఇంటికి తెప్పించే ప్రోడక్ట్స్ తక్కువ చేసుకోండి. మీరే వెళ్ళి తనిఖీ చేసి కొనండి. అయితేనే రాబోయే రోజులు మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కరగకుండా అవి మీ
జీవితం సాగించడానికి పనికొస్తాయి తప్ప మీరు అడ్డగోలుగా టెక్నాలజీని యూజ్ చేసి గూగుల్ పే, ఫోన్పే, అడ్డమైన పేలు చేసి అడ్డమైన వస్తువులు అవసరం లేని కొన్నా మీకు భంగపాటు తప్పదు, సర్వనాశనం అయిపోతారు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ